శుక్రవారం రోజు మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ పూజ జరుపుకున్నాము. ముందుగా మన ఇంటి లక్ష్మీదేవి స్వరూపంగా భావించే కురాడి కుండని పూజిస్తుంది మా చిన్నాడు బిడ్డ. మా సోనుబాబు వాళ్ళ డాడీ మాత్రమే చేసే పని ఇది. మామిడి కొమ్మలు తీసుకురావాలి, తోరణాలు కట్టాలి. ఆ పని వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరు చేయలేరు. మేము లక్ష్మీదేవి అమ్మవారికి కూడా బియ్యం గొలిచి పోసి ముడుపు వేసినాము. ఇప్పుడే మా ఇంట్లో కొత్తగా అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి మేము పాల పూజ చేసినాము. ఇలా పాల పూజ చేస్తే అమ్మవారికి భక్షాలు, బెల్లం అన్నము నైవేద్యంగా ప్రసాదిస్తారంట. అందుకని నేను మా పెద్దాడి బిడ్డ ఇక్కడ భక్షాలు చేస్తున్నాము. లక్ష్మీ అమ్మవారికి పూజ చేసే పంతులు గారు ఈయనే. మా ఆయన వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్, క్లాస్మేట్ అన్నమాట. అమ్మవారి పూజ మొదలు పెట్టడానికంటే ముందే కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. అవన్నీ ఇక్కడ పంతులు గారు చూసుకుంటున్నారు. ఈ లక్ష్మీ అమ్మవారికి 2 రకాల పూజలు ఉంటాయి అన్నమాట. పాల పూజ అని, రక్త పూజ అని. వెనకటి కాలంలో ప్రతి ఒక్కరు ఈ లక్ష్మీ అమ్మవారిని ఆటపిల్లతోనే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, చాలా మంది పాల పూజనే చేసుకుంటున్నారు. ఇంతకీ మా ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పూజ ఎలా జరిగింది అనేది ఒక ఫుల్ వీడియో ఉంటుంది. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని